కడప నగరపాలక సంస్థ అధికారులు తెలుగుదేశం పార్టీ సేవలో మునిగి తేలుతున్నారు. కడపలో అట్టహాసంగా నిర్వహించబోతున్న టీడీపీ మహానాడు కోసం కార్పొరేషన్ నిధులు ఖర్చు చేస్తున్నారు. మహానాడు కోసం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు లక్షలాది రూపాయల కార్పొరేషన్ నిధుల్ని కేటాయించారు. ప్రజల అవసరాలు తీర్చడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవంటూ టీడీపీ కోసం ఖర్చు చేయడం పట్ల ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. కార్పొరేషన్ నిబంధనలతో మాకు సంబంధం లేదు, మా ఎమ్మెల్యే చెప్పారు, మేం ఖర్చు చేస్తున్నాం అంటూ తెలుగుదేశం పార్టీ సేవలో తరిస్తున్నారు కడప కార్పొరేషన్ అధికారులు. ఆల్రెడీ ఇప్పటికే టీడీపీ సేవలోనే ఉన్న నగరపాలక సంస్థ అధికారులు ఇప్పుడు ఏకంగా టీడీపీ మహానాడు పనులను నెత్తిన వేసుకుని కార్పొరేషన్ నిధులు ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు నిర్వహించబోతున్నారు. ఓ రాజకీయ పార్టీ సమావేశానికి కార్పొరేషన్ నిధులు ఖర్చు చేయడం ఏంటనే ప్రశ్న ఇప్పుడు కడప వాసుల నుంచి వినిపిస్తోంది. సుమారు 25 లక్షల రూపాయల నిధులను మహానాడుకు వెళ్లే మార్గంలో మొక్కలు నాటడానికి, సర్కిళ్లలో పెయింటింగ్స్ వేయించి తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలు పెట్టారు. చంద్రబాబు తమ పార్టీ సమావేశానికి వస్తుంటే కార్పొరేషన్ నిధులు ఎలా ఖర్చు చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈరోజు కడప నగరంలో త్రాగడానికి చాలా ప్రాంతాల్లో మంచినీళ్ళు లేవు, డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది, సరిగా రోడ్లు లేవు. అటువంటి దానిలో ఖర్చు పెట్టాల్సింది పోనిచ్చి ఆ మహానాడు సందర్భంగా కార్పొరేషన్ నిధులు ఎట్లా ఖర్చు పెడతారని మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు మహానాడుకు వెళ్లే దారిలో ఆయన కంటికి ఇంపుగా కనిపించాలని లక్షల రూపాయల నిధులను వెచ్చించేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమయ్యారు. నిధులు ఖర్చు చేయడాన్ని నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ వ్యతిరేకించింది. దీంతో చేసేదేమీ లేక ప్రభుత్వ పెద్దలు, స్థానిక టీడీపీ నేతల మెప్పు కోసం కమిషనర్ తనకున్న విచక్షణాధికారాలతో నిధులు మంజూరు చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు, కానీ జనరల్ ఫండ్స్ ను ఇలా ఖర్చు చేయడం సరికాదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. అధికారులు అధికార పార్టీ మెప్పులు పొందేందుకు కమిషనరు ఈ యొక్క మినీ మహానాడు లేదా తెలుగుదేశం ఉపయోగించే మహానాడుకు డబ్బులు వెచ్చించేందుకు ఈ యొక్క నిబంధనలను బహిర్గతం చేయాలని చెప్పి ఏఐటీయూసీగా మరి డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్ పాలకవర్గం వ్యతిరేకించినా, ఎవరెన్ని విమర్శలు చేసినా స్వామి భక్తి ముందు అవేమీ పట్టించుకోబోమని కడప కమిషనర్ తేల్చేశారు. నిధుల మంజూరులో తనకున్న విచక్షణాధికారాలతో అధికార పార్టీ నిర్వహించుకునే మహానాడు సేవలో తరిస్తున్నారు.